పల్నాడు జిల్లా క్రోసూరు టీడీపీ కార్యాలయం ముందు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పార్టీ కార్యాలయం ఎదుట వేసిన తాటాకుల పందిరి కాలి బూడిదైంది. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టినట్లు సమాచారం. దాదాపు 200 అడుగుల తాటాకు పందిరి, ఫర్నిచర్ దగ్ధమైంది. దాంతో క్రోసూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా టీడీపీ నాయకులు అక్కడికి చేరుకుంటున్నారు. టీడీపీ నాయకులు వైసీపీ కార్యాలయం మీదకు వస్తారని అటు వైసీపీ నాయకులు కూడా వారి కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పార్టీ కార్యాలయాన్ని కోసూరు పట్టణంలో వాళ్ళు వైసీపీ మోకలు ధ్వంసం చేసి వీటిని పందిరిని కాల్చడం జరిగిందండి. ఆ విజువల్స్ మీరు ఇందాక చూశారు. టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ మోకలు ధ్వంసం చేసి ఈ తాటాకు పందిరులన్నింటినీ పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. మా కార్యకర్తలు ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను రావడం జరిగింది. మొన్న శనివారం రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కోసూరు పట్టణంలో ప్రజాగలం బహిరంగ సభ దిగ్విజయంగా సక్సెస్ అయింది. ఆ రోజు నుంచి వాళ్ళకి కంటి మీద గుర్తు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారు దానిలో భాగంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడిని అతను విమర్శించడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడటం జరిగిందండి. వాళ్ళ ఓటమి వాళ్ళు అంగీకరించినట్టే. వాళ్ళు ఓటమి అంచులు ఉన్నారు. వాళ్ళు ఆ ఓటమి అంచు నుండి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు జీర్ణించలేని పరిస్థితుల్లో ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నారు. పల్నాడు జిల్లా క్రోసూరు టీడీపీ కార్యాలయం ముందు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పార్టీ కార్యాలయం ఎదుట వేసిన తాటాకుల పందిరి కాలి బూడిదైంది. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టినట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, పల్నాడు జిల్లాలో ఎన్నికల వాతావరణం సమీపిస్తున్న వేళ మరొకసారి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గతంలో పల్నాడు ప్రాంతం మొత్తం మీద కూడా చూసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉండేవి. ఎప్పుడు కూడా జిల్లా అధికార యంత్రాంగం కూడా మాచర్ల నియోజకవర్గం మీద ఆ పెద్ద ఎత్తున దృష్టి పెట్టేది. ఎక్కడ చిన్న ఉద్రిక్తత వాతావరణం జరిగినా కానీ కనీసం 200 మంది బెటలైన్ పోలీసులు వచ్చేందుకు ఎప్పుడు కూడా రంగం సిద్ధంగా ఉంచేవాళ్ళు. అయితే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే ఆ ఏదైతే ఫ్యాక్షన్ ఏదో మాచర్ల నియోజకవర్గం నుంచి పెద్దకూరపాడు నియోజకవర్గానికి మారినట్టు తెలుస్తా ఉంది. గత 2 సంవత్సరాల క్రితం కూడా ఇదే అర్ధరాత్రి సమయంలో ఆ టీడీపీ పార్టీ కార్యాలయం మీద అర్ధరాత్రి కూడా పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. అలాగే ఏదైతే టీడీపీ పెద్దకూరపాడు నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ నాయకుల ఇళ్ల మీద కూడా అర్ధరాత్రి పెద్ద ఎత్తున దాడులు జరిగి ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేసి ఆ ఇల్లును కాలపెట్టిన ఘటన చూశాము. మరి కొద్ది రోజుల తర్వాత మరలా నేడు ఆ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అలాగే టీడీపీ కార్యాలయం ముందు ఉన్న దాదాపుగా 200 అడుగుల తాటాకు పందిరి, అలాగే దాని కింద భారీగా వేల సంఖ్యలో ఉన్న కుర్చీలు గాని టేబుల్ గాని మొత్తం ఆ అర్ధరాత్రి పూట ధ్వంసం చేసిన సంగతి ఆ వెలుగులోకి వచ్చింది. అయితే అర్ధరాత్రి పూట గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో జ్వరబడి టీడీపీ కార్యాలయానికి నిప్పంటించారు. నిప్పంటించిన క్రమంలో ఒక్కసారిగా ఎండలు భారీగా రావటం, వేడిమితో ఆ బాగా కాలిపోయి ఉన్న కట్టెల మీద ఒక్కసారిగా నిప్పు పడటంతో ఒక్క సెకండ్ లో రాజుకున్న ఆ సంఘటన వెలుగులోకి వచ్చింది. నిప్పు అంటించడంతో కొద్ది క్షణాల్లోనే తాటాకు పందిరి మొత్తం కూడా దగ్ధమైపోయి తాటాకు పందిరి కింద ఉన్న దాదాపు 1000 కుర్చీలు గాని అక్కడ ఉన్న ఫర్నిచర్ గాని మొత్తం కూడా మంటల్లో కాలి బూడిదైపోయిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో మొత్తం కూడా టీడీపీ కార్యాలయం దగ్ధం అని మెసేజ్ రావడంతో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అర్ధరాత్రి పూట పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఆ టీడీపీ కార్యకర్తలు గాని ప్రజలు గాని టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి భాష్యం ప్రవీణ్ కూడా సమాచారం అందుకున్నట్టుగానే ఘటనా స్థలానికి పుటావుటిన వచ్చాడు భాష్యం ప్రవీణ్. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడుతూ గెలిచే పెద్దకూరపాడు నియోజకవర్గంలో గెలిచే అభ్యర్థి మేమేనని తమకు అర్థమైపోయిందని, అందువల్ల ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, ఇది ఖచ్చితంగా వైసీపీ నాయకుల ఆ చేసిన పనే, ఇది తుంటరు వాళ్ళు చేసిన పనులు కాదని చెప్పి ఆ వైసీపీ పార్టీ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్. అలాగే ఆ టీడీపీ నియోజకవర్గ వ్యాప్త నాయకులు కార్యకర్తలకు కూడా ఈ క్రమంలోనే భాష్యం ప్రవీణ్ పిలుపునిచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు ఎవరూ కూడా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించొద్దని, తాము ఎప్పుడు కూడా బాధ్యతాయుతంగా
ఆ మెలిగి వైసీపీ నాయకులకు తమేంటో తెలియపరచాలి కానీ ఎక్కడా కూడా ఎవరి మీద ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఘటనా స్థలానికి కూడా పోలీసులు భారీగా చేరుకొని అర్ధరాత్రి నుంచి కూడా అక్కడ మొత్తం పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లో ఆ ఘటనా స్థలానికి చేరుకోవాలని భాష్యం ప్రేమిని పిలుపునిచ్చాడు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి పోలీసులు అనుమతిస్తారా లేదా అని ఆ పెద్ద ఎత్తున ఆత్రంగా అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు దాడి చేశారన్న ఆ క్రమంలో వైసీపీ కార్యాలయం మీద కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ కార్యాలయం మీద కూడా టీడీపీ నాయకులు దాడి చేయాలన్న యత్నాన్ని కొంత పోలీసులు ఆ ముందుగానే పసిగట్టి భగ్నం చేసినట్టు తెలుస్తా ఉంది. పోలీసులు ఎవరైతే వైసీపీ నాయకులు చేరుకుంటున్నారో వాళ్ళందరినీ అర్ధరాత్రి పూట చెల్లాచెదురు చేశారు. ఎవరిని కూడా టీడీపీ కార్యాలయం వద్దకు మాక్సిమం రాకుండా అయితే అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. అలాగే వైసీపీ కార్యాలయం వద్ద కూడా భారీగా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఇటు వైసీపీ కార్యాలయం వద్ద గానీ అలాగే టీడీపీ కార్యాలయం వద్ద రెండింటి వద్ద కూడా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలో నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గాని జిల్లా నాయకులు గాని ఆ ధర్నా చేయడానికి పిలుపునిచ్చారు. ఎవరైతే దగ్ధం చేశారో వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీకి చెందిన వారేనని వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని ఆ ధర్నా చేసేందుకు భాష్యం ప్రవీణ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న నాయకులు గాని అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులు కూడా మరి కొద్దిసేపట్లో ఘటనా స్థలానికి చేరుకునే పరిస్థితి అయితే కనపడతా ఉంది. సందీప్, నాగేశ్వరరావు, అంటే ఘటన జరిగినప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఇది కావాలని చేసిన పనిలాగా కనిపిస్తుందా, లేకపోతే అనుకోకుండా జరిగిన ఘటనలా కనిపిస్తుందా? అయితే ఘటనా స్థలం అర్ధరాత్రి పూట టీడీపీ కార్యాలయం దగ్ధమైన నేపథ్యంలో ఘటనా స్థలంలో అయితే ఎవరు కూడా వచ్చి ఎవరు దగ్ధం చేశారన్నది అయితే కనిపెట్టలేదు సందీప్. కానీ అర్ధరాత్రి పూట ఆ నిప్పంటించిన క్రమంలో ఎండల తీవ్రత గాని ఉష్ణోగ్రత వల్ల గాని బాగా అంటుకుపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో నిప్పలా రాజేసిన వెంటనే అంటేసుకుంది. అయితే దీని పట్ల ఎక్కువ మంది కూడా వచ్చి దగ్ధం చేయాల్సిన అవసరం పరిస్థితి కూడా అక్కడ నెలకొనలేదు. ఆల్రెడీ ఎండ ఉష్ణోగ్రత ఎక్కువ ఉండటం వలన ఆల్రెడీ ఎండలకి బాగా కట్టెలు ఎండిపోయి ఉన్న నేపథ్యంలో నిప్పు ఒక్కసారిగా రాజేసుకుంది. అయితే ఆ క్రమంలో అక్కడ టీడీపీ కొంతమంది కార్యకర్తలు ఉండి నిద్రిస్తున్న సమయంలో ఇలాంటి చోటు చేసుకోవడంతో నిద్రిస్తున్న సమయం కావడంతో అక్కడ ఎవరు చూసిన పరిస్థితి నెలకొనలేదు. కానీ ఖచ్చితంగా టీడీపీ నాయకులు వాదిస్తుంది మాత్రం వైసీపీ వారు తమ ఎదుగుదల గాని తమ గెలుపును గాని జీర్ణించుకోలేక అసూయతోనే ఇలాగ చేశారని చెప్పేసి టీడీపీ నాయకులు అయితే వాదిస్తా ఉన్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.